హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ సింగరేణి కాలరీస్ జాబ్స్ 2025 గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చాను. సో ఇప్పటికీ అఫీషియల్గా నోటిఫికేషన్ రాలేదు, కానీ పాస్ట్ నోటిఫికేషన్స్ బేస్ చేసుకొని జాబ్ సీకర్స్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ వీడియోలో ఏ పోస్ట్ వస్తాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ ఏంటి అండ్ ప్రిపేర్ అవ్వడం ఎలా అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి కంపెనీ ఇంట్రొడక్షన్ అండ్ జాబ్ ఓవర్వ్యూ. సో ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. వాట్ ఎగ్జాక్ట్లీ సింగరేణి కాలరీస్ కంపెనీ అబౌట్. సో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ అ గవర్నమెంట్ కోల్ మైనింగ్ కంపెనీ ఇన్ తెలంగాణ. ఇక్కడ చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫర్ 10th ITI డిప్లొమా డిగ్రీ లెవెల్. డిగ్రీ అంటే బీటెక్ కావచ్చు, జనరల్ డిగ్రీ. అండ్ ఎవ్రీ ఇయర్ సింగరేణిలో జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి ఫర్ వేరియస్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్ట్. సో ప్రీవియస్ ఇయర్స్లో చూసింగ్ అప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అక్రాస్ వేరియస్ కేటగిరీస్. సో దట్ ఈస్ అబౌట్ ద కంపెనీ. అండ్ సో ఎక్స్పెక్టెడ్ పోస్ట్ ఇన్ 2025 based on past notifications, whether it is 2016 or 18, 22, 25లో ఈ జాబ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి ఏంటంటే ఫిట్టర్ ట్రైనింగ్, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్, వెల్డర్, టర్నర్, అదర్ ట్రేడ్స్ ఆల్సో, అసిస్టెంట్ ఫోర్మెన్, జూనియర్ అసిస్టెంట్, మైనింగ్ సిర్దార్ అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ ట్రైనింగ్ కావచ్చు, జూనియర్ ఇంజనీర్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ పర్ ద ప్రీవియస్ నోటిఫికేషన్స్. And coming to the section 3 eligibility criteria. What is the eligibility criteria? So coming to the educational qualification, 10th pass plus ITI for technician level post, diploma in mechanical engineering electrician for supervisor level post. సూపర్వైజర్ అంటే మన జూనియర్ ఇంజనీర్స్ కూడా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సరిపోతుంది. మేనేజ్మెంట్ ట్రైనీ లెవెల్కి మాత్రం కంపల్సరీ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అది టెక్నికల్ కానివ్వండి, జనరల్ డిగ్రీ కానివ్వండి. అండ్ కమింగ్ ఫర్ ద జూనియర్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ ఈజ్ సూటబుల్, అంటే బీటెక్ వారు అప్లై చేయొచ్చు, ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఏజ్ లిమిట్, మినిమం వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం 30 years ఇన్ జనరల్. బట్ SC ST BC క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 5 years కావచ్చు యాజ్ పర్ ద రిజర్వేషన్. SC వాళ్ళకి, ST వాళ్ళకి, BC వాళ్ళకి యాజ్ పర్ రిజర్వేషన్స్ ఏదేంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద జెండర్, మోస్ట్ టెక్నికల్ జాబ్స్ ఆర్ ఓపెన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. అది అంటే సింగరేణి అనగానే కంపల్సరీ అది మేల్ క్యాండిడేట్స్కే ఉంటాయి. బట్ ఇన్ రీసెంట్ ఇయర్స్, రిమెంబర్, ఇన్ రీసెంట్ ఇయర్స్లో ఫీమేల్ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అయింది, ఎస్పెషల్లీ ఇన్ అడ్మిన్ అండ్ నాన్ టెక్నికల్ పోస్ట్. సో ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్సే కాదు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి సింగరేణి కాలరీ జాబ్స్లో. రైట్, నా సెక్షన్ 4కి వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో హియర్ ఫస్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఈజ్ ద మెయిన్ సెలెక్షన్ మెథడ్. ఓకే, దర్ ఈజ్ నో ఇంటర్వ్యూ ఫర్ మోస్ట్ పోస్ట్. సో రిటన్ టెస్ట్ ఈజ్ ద మెయిన్ సెలెక్షన్ ప్రాసెస్. డైరెక్ట్గా రిటన్ టెస్ట్ పాస్ అయినామా, డైరెక్ట్గా మెడికల్ టెస్ట్లు అనేటివి ఉంటాయి. సో ఎలిజిబిలిటీ రిటన్ టెస్ట్ మీరు పక్కా క్వాలిఫై అయితే, క్లియర్ చేస్తే యాజ్ పర్ ద మెరిట్ టెస్ట్ యూ విల్ బీ కాల్ ఫర్ ద నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో maximum there are no interview process for most of the posts. And coming to the exam paper pattern, అంటే it just tentative, అంటే ప్రీవియస్ పేపర్స్ చూసి చెప్పడం జరుగుతుంది, దీంట్లో చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఇట్లానే ఉండొచ్చు, దీంట్లో చేంజెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో కమింగ్ టు ద ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ ప్యాటర్న్,
100 మార్క్స్, టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి 80, జనరల్ నాలెడ్జ్ 10 అండ్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్క్స్. సో ఆల్ టుగెదర్ 100 మార్క్స్ ఫర్ ఇన్ కేస్ ఆఫ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్. ఈ 2 ట్రేడ్సే కాదండి, ఎనీ అదర్ ట్రేడ్స్ ఆల్సో ఎగ్జామ్ ప్యాటర్న్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ కమింగ్ టు ద జూనియర్ అసిస్టెంట్ ప్యాటర్న్, 100 మార్క్స్. సో దాంట్లో జనరల్ ఇంగ్లీష్ 25, అరిథమెటిక్ 25, జనరల్ నాలెడ్జ్ 25 as well as computer basics 25. So this is the expected paper pattern. దీంట్లో చేంజెస్ అయితే అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఆన్లైన్. మ్యాక్సిమం ఇప్పటి వరకు అయితే OMR బేస్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు. OMR బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద సాలరీ స్ట్రక్చర్, సో ఇవి కూడా ఎక్స్పెక్టెడ్. ఫిట్టర్, ట్రైనీ, ఈ ట్రేడ్ సంబంధించిన సాలరీస్ అయితే 30 to 35 అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ 42 to 45,000 అండ్ జూనియర్ అసిస్టెంట్ 29 to 32,000 అండ్ ఇంకెక్కువ ఉండొచ్చు. ఓకే, సో ఇదే ఫిక్స్ కాకండి, ఇంకెక్కువ దీంట్లో వేరియేషన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇవి శాలరీ ఇవ్వడం జరుగుతుంది, వీటికన్నా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్స్ట్రాగా అలవెన్సెస్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. టోటల్ ప్యాకేజ్ చాలా మంచి స్కోప్లో ఉంటుంది. సో ఇన్ సర్వీస్ ప్రమోషన్స్ కూడా రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఇన్ సర్వీస్ ప్రమోషన్స్ కూడా, ఇది మైండ్లో పెట్టుకోండి. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యాక్చువల్గా. అండ్ వెన్ నోటిఫికేషన్ మే కమ్, అంటే వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ ద నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ రిలీజ్ అఫీషియల్గా అయితే చెప్పడం కష్టం, కానీ ఈ 2025లో ఛాన్స్ ఉంది, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ సంబంధించిన సీఎం కానివ్వండి, మనకైతే ఒకటి 1 lakh జాబ్స్ ఆపర్చునిటీస్ అయితే అప్ టిల్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రిలీజ్ అయ్యి పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ 1 lakh జాబ్స్లో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ వన్ ఆఫ్ ద సింగరేణి కంపెనీ ఆల్సో. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి 2025కి. ఇంకా అయిపోలేదు, ఇంకా 6 months, ఆల్మోస్ట్ ఇంకా 5 months టైం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్స్. సో మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం మంచిది. అంటే సిలబస్ ప్రిపరేషన్ ఎస్పెషల్లీ ఫర్ టెక్నికల్ అండ్ రీజనింగ్ పార్ట్స్లో ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. సో దట్స్ ద రీజన్ వై ఐమ్ మేకింగ్ దిస్, అంటే మీకు ఐడియా కోసం. అండ్ ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, మీ నోట్స్ ప్రిపరేషన్ కానివ్వండి చేసుకోవడం మంచిది. సో నోటిఫికేషన్ ఇప్పటి వరకు రిలీజ్ కాకపోయినా మన ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ అయితే మంచిది. కంపల్సరీ మీకోసం నేను ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కానివ్వండి, మోడల్ టెస్ట్లు, సిలబస్ స్ట్రాటజీస్, కంపల్సరీ వాటికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. మీ క్వాలిఫికేషన్ కమెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియో మీకు యూస్ఫుల్గా ఉండేటట్టు నేను కంపల్సరీ చేస్తాను. అదేవిధంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ విద్యా టీవీకి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఫాస్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇదన్నమాట రిగార్డింగ్ ద సింగరేణి కాలరీ జాబ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇయర్ 2025. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. Last minute preparation will definitely not help you to fetch the job. Thank you.